రే శ్రీధరు శ్రీధరు మాట వస్తున్నా. ఏం చెప్పమ్మా? అంత అడావిడి చేస్తే కాదు, ఒకసారి కూర్చుంటే మాట్లాడదాం. అది కాదురా శ్రీధరు, చిన్నగా మాట్లాడమ్మా. ఎప్పుడు నా గురించే గోళ, ఏదో చెప్తానే ఉంటుంది నా గురించి. నాది అది ఇది ఇది అని తినకూడదు, ముందు కూడా చేయకూడదు. ఏం చేయాలో మరి, ఇంట్లో పాడుపెట్టిన బంగ్లాలు అట్టాగా ఉండిపోవాలంట. ఆవిడేదో చెప్తుంది, ఈయనేదో ఎంతనే ఉంటుంది. బాబు ఏం కారణం నాకు. సరే అమ్మా, పనుకో, టాబ్లెట్లు వేసుకోండి. అలాగే చెప్పు సంజయ్. ఇప్పుడు దాకా మీ అమ్మ దగ్గర ఉండొచ్చారుగా, అక్కడే టైం వేస్ట్ అంతా చేసి వచ్చారు. మా చెల్లి ఏదో 4 చీరలు ఇచ్చిందని చూపిద్దామని పిలిచాను, వెళ్ళిపోయారు అమ్మ దగ్గరికి. నా మూడాగా అయిపోయి నేను పడుకుంటున్నా. ఏం కనబడా నాయన, ఇటు తల్లి పెట్టడు, పిల్లం పెట్టడు, అన్నం సరిగా తినడానికి కూడా ఉండదు. రే శ్రీధరు మా చెప్పమ్మా. ఏమి లేదు కదా, ఆయాసంగా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం. వస్తే బయలుదేరి వెళ్దాం. సరే మా మొహం కొడుకొని వస్తాను, ఒక 5 నిమిషాలు. ఆగండి ఆగండి, ఈరోజు పండగ కదా, గుడికి వెళ్దామని రెడీ అయ్యాను. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా. అమ్మ 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 దగ్గరే ఉండే, నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నారు? విడాకులు ఇచ్చేసేయండి, మీ అమ్మ దగ్గరే ఉండండి. ఇంకా నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి. ఏంటని నొప్పినా నాయన. కూర్చోగా గోంగూర అంటే ఇష్టంరా నాయన నాకు. మీ ఆవిడ చెప్పి కదా గోంగూర పచ్చడి చేయించడం, 4 రోజులు అయిందిరా అడిగి. ఆ అమ్మాయి చేయట్లేదు. ఏదో చేస్తుంది అమ్మా అంటే నాకు. నీ భార్య నీకు అంత బెల్లం అయితే నన్ను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చేయను ఆయన, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, మీకు అడ్డం లేకుండాను. ఏంటమ్మా ఇద్దరు కలిసి నా డొంపటని చుట్టున్నారు, నేను ఎక్కడికైనా వెళ్తాను మీ కొంప వదిలేసి. ఇద్దరు ఏంటే యాగురి అడ్డం కూర్చున్నాం మేము, చెప్పుకో. అడ్డం నుంచుంటారు, ఎక్కడికి వచ్చినా ప్రశాంతంలో కనబోతుంది. ఏం స్వామి, ఇంట్లో చూస్తే మా ఆవిడ మా అత్త
ఇద్దరు పోరు బలాయించలేక నేను నీ దగ్గరికి వస్తే నీ సన్నిధానాన్ని దగ్గరికి వస్తే నీ బట్టలు చాటు కూడా నన్ను అడిపిస్తావా? ఎవరు ఎవరు ఏంట్రా బాగున్నావా? బావా క్యాంప్కి వెళ్ళాడు. విషయం చెప్పాలక్క. విషయాల తర్వాత కానీ టీ తీసుకొస్తాను. టీ ఏం వదిలేక చాలా రోజుల తర్వాత వచ్చే ఉంటాను తీసుకొస్తాను. తాగరా తమ్ముడు? ఇప్పుడు ఎందుకు అక్క? ఇప్పుడు చెప్పు తమ్ముడు. ఏం లేదక్క, ఇంట్లో మా అమ్మ పెట్టే టార్చరు, మా పిల్లల్ని పెట్టే టార్చరు భరాయించలేకపోతున్నాను. ఒక 4 రోజులు పాటు అక్కడికైనా వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. నువ్వు నా సొంతగా అనుకున్నాను. నువ్వంటే ఇష్టం కాబట్టి నీతో ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చానక్క. తమ్ముడు, ప్రతి ఇంట్లో ఉండే గొడవేరా, నువ్వు దీని గురించి బయటకు వెళ్ళాల్సిన పని ఏం లేదు. మా ఇంట్లో 3 రోజులు ఉన్నావు అనుకో, అయ్యే సాల్వ్ అవుతాయి. ఓ టెన్షన్ పడ. నువ్వు భలే చెబుతావు అక్క. వాళ్ళ సంగతి మీకు తెలియదు కదా, పడేవాడిని నాకు తెలుసు అని చెప్పి. అరే, నేను చెప్పినట్టు వినరా, అవి సాల్వ్ అవ్వకపోతే అప్పుడు నాతో మాట్లాడు. బావేమంటారు అక్క? బావతో నేను మాట్లాడతలేరా, నువ్వు ముందలు రారా. సరే అక్క, నేను సాయంకాలం వస్తాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వస్తాను. నువ్వు కూడా ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. నీ మీద నమ్మకంతో వస్తున్నాను. సరే తమ్ముడు, వచ్చేసే. సరే, నేను సాయంకాలం వస్తాను. ఇంట్లో చెప్పవాలి. చెప్పు, వచ్చే తమ్ముడు జాగ్రత్త. ఇంటికో సమస్య, ఈడుకో సమస్య. ఏంట నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. ఒకసారి అమ్మాయిని అడుగుదాం, ఫోన్ చేశాడు ఆఫీస్ నుంచి. మా ఈయన ఫోన్ చేశాడా? అత్తయ్య గారు, మీ అబ్బాయి ఇంటికి వచ్చి 2 రోజులు అయింది. మీకు ఏమైనా ఫోన్ చేశారా? నాకేం చేయలేదమ్మా. సరే అయితే. ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఏం తిన్నాడో ఏంటో. నేను నాకు చెప్పలేదు. ఎలా మీతోనే ఇలా మాట్లాడింది. నాకు కూడా ఏం చెప్పలేదు. అడిగేస్తున్నాడు ఏంటో. ఎక్కడ ఉన్నాడో ఏమైనా మాట్లాడుకొని వెళ్ళిపోతున్నావు? మీరు 3 రోజుల నుంచి ఇంటికి రాకపోయేసరికి అత్తయ్య గారు అన్నం కూడా తినలేదు, టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. పెద్దవాళ్ళు నేను ఇబ్బంది పెడతారు. నేనంటే ముసలిదాన్ని. వయసులో ఉన్న మీ ఆవిడ కూడా 3 రోజులు అన్నం తినలేదు. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ ఇద్దరు ఒకే మంచి మీద కూర్చోబెట్టడానికి నేను 3 రోజులు బయటకు వెళ్ళాను. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా మీరు కొట్టుకొని వస్తున్నారు. అదే నేను బయటకు వెళ్ళగానే ఇద్దరు ఒక మంచి మీద కూర్చొని తొలిగొప్పులు వేసుకుంటున్నారు. అందుకే నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడు నేను కొట్టుకుని రాలేదా బాబు? నేను శుభ్రంగానే ఉంటాను, ఎక్కడికి వెళ్ళదు. నేను ఎప్పుడు కొట్టుకోవాలి, మంచిగానే ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్ళమాక ఇంట్లోనే ఉంటాను. లోక నువ్వు చెప్పిన దాన్ని పడుకో. రానేంటిరా? మీ ఇద్దరిని కలపడానికి ఈ ప్లాను అక్క చెప్పింది. ఇది వర్కౌట్ అయింది.